Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language a Treasure. How are you all? Hope everyone is doing good. Here I gave you some phrases that act as conjunctions. వీటిని సెంటెన్స్లో వాడేటప్పుడు అవి కంజంక్షన్స్కు కూడా మనకు యాక్ట్ చేస్తాయి, అంటే వాడబడతాయి. ద ఫస్ట్ వన్ ఏంటి? దట్స్ వేర్ అంటే ఆ స్థలంలోనే, అక్కడే. దట్స్ వాట్ అంటే ఆ సంగతే, అదే. దట్స్ వై ఆ కారణంగానే, అందుకే. దట్స్ హౌ ఆ విధంగానే, అలాగా లేకపోతే అలాగే. దట్స్ హూమ్ ఆ వ్యక్తే, వాళ్ళే, అతనే, ఆమె, ఎవరైనా వ్యక్తి గురించి. ఓకే. దట్స్ వెన్ అంటే ఆ సమయంలోనే, అప్పుడే. ఈ పదాలను సెంటెన్సెస్లో ఏ రకంగా ఉపయోగిస్తాము, దాని మీనింగ్, అర్థం ఏ రకంగా వస్తుంది అనేది తెలుసుకుందాం. సో దీస్ ఆర్ దట్స్ ప్లస్ WH క్వశ్చన్స్. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ వన్. దట్స్ వేర్ అంటే ఆ స్థలంలోనే, అక్కడే. కొన్నిసార్లు దట్స్ వేర్ అని మనం అంటాం కదా, ఆ స్థలంలోనే, అక్కడే, ఒక పర్టిక్యులర్ ప్లేస్లో, ఒక పర్టిక్యులర్ స్థలాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఏంటి? దట్స్ వేర్, దట్స్ వేర్ అప్పుడే, అక్కడే, ఆ స్థలంలోనే అనేది. ఇక్కడ సెంటెన్స్ చూస్తే, డిడ్ యూ సీ దట్ పార్క్ ఇన్ ద కార్నర్? దట్స్ వేర్ వి మెట్ ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడు గుర్తొస్తుంది కదా, ఆ పర్టిక్యులర్ స్థలం గుర్తొస్తుంది మనకి. డిడ్ యూ సీ దట్ పార్క్ ఇన్ ద కార్నర్? ఆ చివర్లో ఉన్న పార్క్ కనిపిస్తోందా? అక్కడే మనం ఫస్ట్ టైం కలుసుకున్నాం, ఆ స్థలంలోనే మనము ఫస్ట్ టైం కలుసుకున్నాము. సో ఈ రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు దట్స్ ప్లస్ WH క్వశ్చన్స్ ఉపయోగిస్తాం. ఇవి కంజంక్షన్స్గా ఉపయోగించబడతాయి. ఓకే. ఇఫ్ యు సీ ద సెకండ్ వన్, వైల్ క్రాసింగ్ ద రోడ్ దెర్ ఇస్ అ పిల్లర్, దట్స్ వే ద యాక్సిడెంట్ హ్యాపెండ్. ఒక పర్టిక్యులర్ స్థలాన్ని గురించి మాట్లాడడం జరుగుతుంది. వైల్ క్రాసింగ్ ద రోడ్, ఇక్కడ క్రాస్ చేసేటప్పుడు ఒక రోడ్డు దగ్గర పిల్లర్ ఉంది కదా, దెర్ ఇస్ అ పిల్లర్ నియర్ దట్ రోడ్, దట్స్ వే ద యాక్సిడెంట్ హ్యాపెండ్. ఈ యాక్సిడెంట్ జరిగింది అని, ఎక్కడ జరిగింది అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన స్థలం గురించి మాట్లాడినప్పుడు దట్స్ వేర్ అనే ఫ్రేజ్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. అంటే దాని ముందు మనకు ఒక రీజన్ ఉంటుంది, అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? వే దెర్ వాజ్ అ పిల్లర్. వైల్ క్రాసింగ్ ద రోడ్ దెర్ ఇస్ అ పిల్లర్, దట్స్ వే ద యాక్సిడెంట్ హ్యాపెండ్. ఇఫ్ యు సీ ద సెకండ్ వన్, there is a key hanger on the side wall, that's where I always hang my keys. సో మేబీ మమ్మీ బ్రదర్ ఎవరో కీస్ కోసం వెతుకుతూ ఉండొచ్చు, అది కనబడట్లేదు. సో చెప్తున్నారు, సో ఆ స్థలంలో ఆ గోడ పక్కన సైడ్ వాల్ దగ్గర నాకు కీ హ్యాంగర్ ఉంది, నేను అక్కడే పెడతా. దట్స్ వేర్ ఐ కీప్ మై కీస్ ఆల్వేస్. కానీ ఇప్పుడు కనబడట్లేదు, ఎక్కడ పోయింది? సో ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వి యూజ్ దట్స్ వేర్. ఓకే, ఆ పర్టికులర్ స్థలం గురించి మాట్లాడేటప్పుడు ఈ రకమైన ఎక్స్ప్రెషన్ దట్స్ వేర్ని ఉపయోగించి ఇవ్వడం అనేది జరుగుతుంది. లెట్స్ సీ ద ఫోర్త్ వన్. దట్ స్ట్రీట్ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్ట్, దట్స్ వేర్ ఐ టెల్ యూ నాట్ టు గో. ఆ స్ట్రీట్ అంతా డర్ట్ చేత నింపబడింది, స్లష్ ఉంది, అక్కడంతా మురికిగా నీళ్లు పారుతూ చెత్తతో ఉంది. దట్స్ వేర్ ఐ టెల్ యూ నాట్ టు గో. పిల్లలు కొన్నిసార్లు మదర్స్, పేరెంట్స్ చెప్తుంటారు, అక్కడికి వెళ్ళొద్దు, అదంతా చాలా మురికిగా ఉంది, డోంట్ గో దే. దట్స్ వేర్ ఐ టెల్ యూ నాట్ టు గో. నీకు తెలుసు కదా ఆ స్ట్రీట్లో మురికి ఉంటుందని, ఆ స్ట్రీట్ దగ్గరికే వెళ్ళొద్దని చెప్తున్నాను నేను, అది అర్థం. ఓకే, దట్ స్ట్రీట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్, దట్స్ వేర్ ఐ టెల్ యూ నాట్ టు గో. ఎందుకు వెళ్ళొద్దన్నారు? రీజన్, అక్కడ చాలా డర్ట్ ఉంది. సో వెన్ దెర్ ఈజ్ అ రీజన్ వి యూజ్ దట్స్ వేర్ ఆర్ దట్స్ ప్లస్ WH క్వశ్చన్స్. ఓకే. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ దట్స్ వాట్. దట్స్ వాట్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్, ఒక విషయాన్ని గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ సంగతే, దాని గురించే నేను చెప్తున్నాను, ఆ విషయాన్ని గురించే నేను చెప్తున్నాను. ఇట్లాంటి డిస్కషన్ మనం చాలాసార్లు చేస్తుంటాం కదా. దట్స్ వాట్ ఐ వాజ్ టెల్లింగ్ యూ, దట్స్ వాట్ ఐ వాజ్ ఇన్ఫార్మింగ్ యూ. అదే నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా, దాని గురించే కదా నేను మాట్లాడేది, దాని గురించే కదా నేను చెప్తున్నాను అని ఎప్పుడైతే ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తామో అట్లాంటి సమయాల్లో మనం ఈ దట్స్ వాట్ అనే ఫ్రేజ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే, రవి is failing every time, that's what happens when there is no guidance. అంటే ఎప్పుడైతే గైడెన్స్ లేదో, ఎవరు దారి చూపేవాళ్ళు లేరు అన్నప్పుడు ఏమవుతుంది? రవి ఈజ్ ఫెయిలింగ్ ఎవ్రీ టైమ్. ఎందుకు? ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు, చదవడు, ఇంట్రెస్ట్ లేదు, తన ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటాడు, కాబట్టి ఫెయిల్ అవుతూ ఉన్నాడు. సో దట్స్ వాట్
హ్యాపన్స్ వెన్ దెర్ ఇస్ నో గైడెన్స్. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ప్లేస్ ఈజ్ నాట్ గుడ్, నో యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్, థింగ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. దట్స్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అదే కదా నేను మీకు చెప్తూ ఉన్నాను, మీకు అర్థం చేపిస్తున్నాను. ఎందుకంటే ఆ ప్లేస్ మంచిది కాదు, ప్లేస్ ఈజ్ నాట్ గుడ్, నో యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్, అక్కడ వెళ్తే ఏమీ లాభం లేదు. థింగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, వస్తువులన్నీ చాలా ఖరీదు. సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ, విల్ గో టు సమ్ అదర్ ప్లేస్, ఏదైనా వేరే ప్లేస్కి వెళ్దాం. మేబీ దట్ ప్లేస్ ఈజ్ నాట్ గుడ్. సో దట్స్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ యూ. ఓకే. The third one is keep away from the bad company, no, not to tell lies and be honest. That's what our parents taught us. అదే కదా మన పేరెంట్స్ నేర్పించింది. ఏంటి? కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ, చెడు స్నేహితులు, చెడు సాంగత్యం నుండి దూరం ఉండాలి, అబద్ధాలు చెప్పొద్దు, ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండాలి. ఇదే కదా మన పేరెంట్స్ ఎప్పుడు నేర్పించారు మనకు. సో అట్లాంటి సమయాల్లో దట్స్ వాట్ ఆ పేరెంట్స్ టాట్ us అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఆల్రైట్, ద థర్డ్ వన్ ఈజ్ దట్స్ వై. దట్స్ వై అంటే రీజన్, ఇక్కడ రీజన్. అందుకే అంటే ఒక రీజన్ వచ్చినప్పుడు దట్స్ వై ఐ డిడ్ దట్, అందుకే నేను అది చేశాను, అందుకే నేను అక్కడికి వెళ్ళాను, అందుకే నేను ఆ ఎగ్జామ్ రాయాలనుకున్నాను, అందుకే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అంటే ఎందుకు అనే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ చెప్పి అందుకే నేను వెళ్ళాను అని చెప్పడం, అందుకే నేను చేస్తున్నాను అని చెప్పడం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? ద రోడ్స్ ఆర్ స్లషీ, దట్స్ వై యూ నీడ్ టు డ్రైవ్ కేర్ఫుల్లీ. ఇక్కడేంటి? రోడ్స్ చాలా బురదగా ఉన్నాయి, అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, అందుకే దట్స్ వై. ఓకే, దట్స్ వై యూ నీడ్ టు డ్రైవ్ కేర్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ ఫర్గాట్ టు సెట్ అలార్మ్, దట్స్ వై ఐ ఓవర్స్లెప్ట్. నేను అలారం సెట్ చేయటం మర్చిపోయాను, అందుకే చాలాసేపు నిద్రపోయాను. ఐ ఫర్గాట్ టు సెట్ అలార్మ్, ఆ రీజన్, ఎందుకు లేటుగా లేచాను అనేదానికి రీజన్. ఎందుకు? ఐ ఫర్గాట్ టు సెట్ అలార్మ్, దట్స్ వై, అందుకే ఐ ఓవర్స్లెప్ట్, నేను చాలాసేపు నిద్రపోయాను. సో పడుకోవాల్సిన దానికన్నా ఎక్కువ పడుకోవడాన్ని ఓవర్స్లెప్ట్ అంటాం. ఓకే, సో ఐ ఫర్గాట్ టు సెట్ అలార్మ్, దట్స్ వై ఐ ఓవర్స్లెప్ట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ he talks foolishly, that's why I don't want to invite him. కొన్నిసార్లు ఇట్లాంటి వాళ్ళు మనకు బాగా దొరుకుతారు కదా, ఇరిటేట్ చేస్తూ ఉంటారు, ఫూలిష్ టాక్ చేస్తూ ఉంటారు. ఫూలిష్ అంటే ఏదో పిచ్చి పిచ్చిగా వాగేస్తూ ఉంటారు కదా. ఓకే, he talks foolishly, that's why I don't want to invite him. ఇక్కడ రీజన్ ఏంటి? ఎందుకు ఇన్వైట్ చేయను అనుకుంది? దట్స్ వై ఐ డోంట్ వాంట్ ఇన్వైట్. వై? దట్స్ బికాజ్ హీ టాక్స్ ఫూలిష్లీ. అంటే రీజన్ ఏంటి? అందుకే నేను అతన్ని ఇన్వైట్ చేయాలనుకోలేదు. ఎందుకు? హీ టాక్స్ ఫూలిష్లీ, దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు ఇన్వైట్ హిమ్. ఇదేంటి? ఫ్యూచర్ సంగతి, ఫ్యూచర్లో జరిగే సంగతి గురించి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ స్కామ్స్ ఇన్ ద పార్టీ, దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు ఎలెక్ట్ దట్ పార్టీ. ఒక పార్టీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ పార్టీలో ఎన్నో స్కామ్స్ ఉన్నాయి, దట్స్ వై, అందుకే ఐ డోంట్ వాంట్ టు ఎలెక్ట్ దట్ పార్టీ. నేను ఆ పార్టీని ఎలెక్ట్ చేసుకోవాలని అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్, నాకు వద్దు. ఐ డోంట్ వాంట్ టు ఎలెక్ట్, నేను చేసుకోను, ఎలెక్ట్ చెయ్యను. ఎలెక్ట్ చేయటం అనేది జరగదు నాతోటి. ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కామ్స్ ఇన్ దట్ పార్టీ, దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు ఎలెక్ట్ దట్ పార్టీ. ఓకే, ఓకే, ద నెక్స్ట్ ఫ్రేజ్ ఈజ్ దాట్స్ వెన్. దాట్స్ వెన్. వెన్ అంటే టైంని గురించి సూచిస్తుంది. వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడు అంటే సమయాన్ని గురించి చెప్తుంది కదా. అప్పుడే, ఆ టైంలోనే, ఆ సమయానికే అనే వచ్చే ఎక్స్ప్రెషన్స్ అనే అర్థం వచ్చేలాగా సెంటెన్సెస్ ఫామ్ చేయడము ఏ రకంగా అనేది ఇక్కడ చూద్దాం. ఎప్పుడైనా మనం అనుకుంటాం కదా, అప్పుడే ఇట్లా జరిగింది తెలుసా, మేము అక్కడికి వెళ్తూ ఉంటే అప్పుడే ఆ టైంలోనే వాడు ఇట్లా వచ్చేసాడు, అడ్డం వచ్చేసాడు, యాక్సిడెంట్ అయిపోయింది. అదే టైంలోనే వాళ్ళు పై నుండి కిందకి దిగి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఇట్లాంటివన్నీ మాట్లాడతాం కదా, అదే ఆ టైంలోనే, అప్పుడే. అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్పాలి? దట్స్ వెన్ ఉపయోగించి. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ హీ వాజ్ ఆర్గ్యూయింగ్ లౌడ్లీ, దట్స్ వెన్ ఐ స్టాప్డ్ హిమ్. కొంతమంది ఆర్గ్యుమెంట్ మొదలు పెడితే అయిపోగొట్టరు కదా, అది ద ఆర్గ్యుమెంట్ కంటిన్యూస్ ఆల్ ద టైమ్. మనకు తెలుసు కదా ఆ ఫ్రేజ్. అతడు గట్టిగా వాదిస్తున్నాడు, అప్పుడే నేను అతన్ని ఆపేశాను. ఇంకా వీడిని వదలకపోతే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, వాడు ఇంకా చెప్తూనే ఉంటాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మనకి. సో
హీ వాజ్ ఆర్గ్యూయింగ్ లౌడ్లీ, దట్స్ వెన్ ఐ స్టాప్డ్ హిమ్. అతడు గట్టిగా వాదిస్తున్నాడు, అప్పుడే నేను అతన్ని ఆపేశాను. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ద స్టూడెంట్స్ వర్ ఫైటింగ్, దట్స్ వెన్ ద ప్రిన్సిపల్ సస్పెండెడ్ దెమ్. విద్యార్థులు బాగా పోట్లాడుకుంటున్నారు. ఇది కాలేజెస్లో చాలా కామన్ కదా, బాయ్స్ ఊరుకోరు కదా, కొట్టుకుంటూనే ఉంటారు ఏదో ఒక చిన్న రీజన్కి. అప్పుడే ప్రిన్సిపల్ వాళ్ళని సస్పెండ్ చేసేసారు. అప్పుడే, దట్స్ వెన్, ఎప్పుడైతే వాళ్ళు కొట్టుకుంటున్నారో దట్స్ వెన్ ద ప్రిన్సిపల్ సస్పెండెడ్ దెమ్. ఓకే, సో ఈ రకమైన సెంటెన్సెస్ని ఉపయోగించినప్పుడు దట్స్ వెన్, వెన్ అంటే ఆ సమయానికే వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఆల్రైట్, okay, the next one is when the people heard of earthquake warning, that's when they all ran out of homes. When the people heard of earthquake warning, అంటే ఎప్పుడైతే ప్రజలు భూకంపం యొక్క హెచ్చరిక విన్నారో అప్పుడే అందరూ ఇళ్లలో నుండి బయటకి పరుగులు తీశారు. ఈ విన్న వెంటనే దట్స్ వెన్ దే ర్యాన్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్. వెన్ ద పీపుల్ హర్డ్ ఆఫ్ ద ఎర్త్క్వేక్, అక్కడ రీజన్ ఏంటి, ఎర్త్క్వేక్ గురించి విన్నారు కాబట్టి ఏం చేశారు, దట్స్ వెన్, అప్పుడే దే ర్యాన్ అవుట్ ఆఫ్ ద హోమ్స్. దట్స్ హౌ వి యూజ్ దీస్ ఫ్రేజెస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ దాట్స్ హూమ్. హూమ్ అంటే వ్యక్తి గురించి, ఎవరైనా వ్యక్తుల గురించి, అతడు, ఆమె, వాళ్ళు అని. ఓకే, వాళ్ళకే, అతనికే, అతనికే, అతనే, ఆమెకే, ఆమె, ఆమెనే, ఇట్లా ఈ రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు దాట్స్ హూమ్ అనేది ఇంగ్లీష్లో ఉపయోగిస్తాం. ఓకే, ఇఫ్ యూ సీ ద సెంటెన్స్ హియర్, కెన్ యూ సీ ద వుమన్ ఇన్ ద రెడ్ డ్రెస్, దట్స్ హూమ్ ఐ గేవ్ ద పార్సల్. అక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్న ఒక వుమన్ని చూస్తున్నావు, ఒక ఆవిడ ఉంది అక్కడ, ఆమెను చూస్తున్నావా, ఆమెకే నేను పార్సల్ ఇచ్చింది, ఆమెకే, దట్స్ హూమ్. ఓకే, ఈ సెంటెన్స్లో వుమన్ WOMAN అని ఉపయోగించబడింది, దాన్ని వుమన్ అనాలా. ఇద్దరు కానీ ముగ్గురు కానీ ప్లూరల్ అయితే విమెన్ అనాలి, విమెన్. ఓకే, వుమన్, విమెన్. సో చాలాసార్లు మిస్ప్రొనౌన్సియేషన్ జరుగుతుంది. ప్లూరల్ అయినా సింగులర్ అయినా విమెన్ అంటారు, లేకపోతే విమెన్ అంటారు. సింగులర్ ఉంటే కూడా విమెనే అంటారు, ప్లూరల్ ఉంటే కూడా వుమనే అంటారు. చాలాసార్లు నేను ఈ మిస్ప్రొనౌన్సియేషన్ని గమనిస్తూ ఉంటాను. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ ప్రొనౌన్సింగ్ ఇట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ the boy who comes to pick her up, that's whom she calls regularly. The boy who comes to pick her up, that's whom, అతనికే. ఏ అబ్బాయి అయితే ఆమెను తీసుకెళ్ళటానికి ప్రతిరోజు వస్తాడో అతనికే తరచుగా కాల్ చేస్తుంది, అతనికే, దాట్స్ హూమ్. ఓకే, సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ వ్యక్తి గురించి మాట్లాడుతుంటాం. ఎవరు అంటే అక్కడ ఐడెంటిటీ ఏంటి, అది ఎవరైతే పిక్ చేసుకోవటానికి వస్తారో అతను. ఓకే, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద టాల్ పర్సన్ హూ వర్క్స్ ఇన్ హర్ ఆఫీస్, దట్స్ హూమ్ షీస్ గోన్ టు మ్యారీ. ద టాల్ పర్సన్ హూ వర్క్స్ ఇన్ హర్ ఆఫీస్, వాళ్ళ ఆఫీస్లో ఒక పొడుగ్గుగా ఉండే ఆయన పనిచేస్తుంటాడు కదా, అతన్నే ఆమె పెళ్లి చేసుకోబోతుంది. ఇక్కడ అతన్నే అని వచ్చింది కదా, దాట్స్ హూమ్, అతన్నే. ఆ పొడుగ్గా ఉన్న అతను వాళ్ళ ఆఫీస్లో పని చేస్తాడు కదా, అతన్నే ఆమె పెళ్లి చేసుకోబోతుంది. అంటే ఇట్లాంటి సందర్భాల్లో మనం బాగా ముచ్చట్లు పెట్టుకుంటుంటాం కదా కొన్నిసార్లు, వాళ్ళ ఆఫీస్లోనే ఉంటాడంట, పొడుగ్గా ఉంటాడు చూడు, అతన్నే, దాట్స్ హూమ్ షీస్ గోన్ టు మ్యారీ. సో ఇన్ ఇంగ్లీష్, ద టాల్ పర్సన్ హూ వర్క్స్ ఇన్ హర్ ఆఫీస్, దాట్స్ హూమ్ షీస్ గోన్ టు మ్యారీ. సో ఇక్కడ దాట్స్ హూమ్ అనేది వ్యక్తులకు సంబంధించినప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి చెప్పినప్పుడు దాట్స్ హూమ్ని ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. రైట్, ద లాస్ట్ వన్ ఈజ్ దాట్స్ హౌ. ఆ విధంగా, అలాగా, అట్లా, ఇట్లా, ఆ రకంగా, ఈ రకంగా, ఈ విధంగా అని తెలుగులో మనం చాలా ఇన్సిడెంట్స్, సందర్భాల్లో మాట్లాడుతుంటాం. అతడు, ఆమె అట్లా అన్నది, దట్స్ హౌ షీ సెడ్. అతడు అట్లా నేర్చుకున్నాడు, దట్స్ హౌ హీ లర్న్డ్. ఆమె ఇట్లా అనింది, దట్స్ హౌ షీ సెడ్. ఆమె ఈ రకంగా చెప్తూ ఉండేది, దట్స్ హౌ షీ యూజ్డ్ టు సే. సో ఈ రకమైన కాన్వర్జేషన్ మనం చేస్తూ ఉంటాం. దిట్స్ రెగ్యులర్ కాన్వర్జేషన్ యాక్చువల్లీ, దిస్ ఇస్ అ కాన్వర్జేషన్ లెసన్. ఓకే, సో ఈ రకంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం పదాలను, ఈ ఫ్రేజెస్ని. సో దాన్ని ఇంగ్లీష్లో ఏ రకంగా యూజ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ఐ యూస్ టు వాచ్ లాట్స్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్ అండ్ న్యూస్. That's how I learned English.
నేను తరచుగా ఇంగ్లీష్ సినిమాలు, న్యూస్ చూసేవాడిని. ఆ విధంగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఓకే. సో ఐ యూస్ టు వాచ్ లాట్స్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్ అండ్ న్యూస్. దట్స్ హౌ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. నేను కూడా అలాగే నేర్చుకున్నాను నా పర్సనల్గా. ఐ యూస్ టు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. సో దట్స్ హౌ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆల్రైట్. Okay, the next one is I watched my mom baking a lot of cakes. That's how I've learned baking. నేను బేకింగ్ ఎట్లా నేర్చుకున్నా? రీజన్ ఏంటి? మా మమ్మీ బాగా బేక్ చేస్తూ ఉంటే చూసా. మా అమ్మ చాలా బేకింగ్ చేసేది. ఆ విధంగా నేను కూడా బేకింగ్ నేర్చుకున్నాను. ఐ వాచ్డ్ మై మామ్ బేకింగ్ అ లాట్ ఆఫ్ కేక్స్. దాట్స్ హౌ ఐవ్ లెర్న్డ్ బేకింగ్. ఆ విధంగా నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ చేస్తూ ఉంటే చూసేదాన్ని. రైట్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ కెన్ యూ సీ హౌ దట్ బాయ్ ఈజ్ స్క్రీమింగ్? దట్స్ హౌ హీ బిహేవ్స్. అబ్బాయి గట్టిగా అరుస్తున్న అబ్బాయిని చూసావా? ఆ అబ్బాయి అలానే ప్రవర్తిస్తాడు. వాడి బిహేవియర్ అంతే. కెన్ యూ సీ దట్ బాయ్ ఈజ్ స్క్రీమింగ్? దాట్స్ హౌ హీ బిహేవ్స్. ఆ విధంగానే ఆ అబ్బాయి బిహేవ్ చేస్తుంటాడు. సో ఇట్లాంటి సందర్భాలలో మనము ఈ ఫ్రేజెస్ని దట్స్ హౌ, దట్స్ వాట్, దట్స్ వెన్, దట్స్ వేర్ అనే ఫ్రేజెస్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫార్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రెగ్యులర్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఓకే. ఓకే, లెట్స్ డూ ద క్విక్ రికాప్. నెంబర్ 1, దట్స్ వేర్ అంటే ఆ స్థలంలో ఎక్కడైతే ఇది జరిగిందో ఆ స్థలం. దట్స్ వాట్ అది ఆ సంగతి గురించే. దట్స్ వై అందుకే, రీజన్. దట్స్ హౌ ఆ రకంగా, పద్ధతి, విధం. దట్స్ హూమ్ ఆ వ్యక్తి గురించి. దట్స్ వెన్ ఆ సమయంలో. సో వీటన్నిటి గురించిన సెంటెన్సెస్, వాటిని ఏ విధంగా సెంటెన్స్లో ఉపయోగించడం అనేది మీరు చూసారు కదా. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ learners. I hope you have really liked the content and concepts. If you really do so, kindly like, share, and most importantly, subscribe. Thanks for watching. Take care. Bye bye. I'll see you in my next video. Have a great day.